గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ యామిని. రాళ్ల దాడిపై ముదురుతోన్న రాజకీయం, అంతా డ్రామా అంటోన్న ప్రతిపక్షాలకు ఎందుకింత ఉలుకుపాటు అని ప్రశ్నిస్తోన్న వైసీపీ, ప్రజాభిమానం చూడలేకే దాడులంటోన్న వైసీపీ, ఎవరైనా కావాలనే కొట్టించుకుంటారా అంటూ సూటి ప్రశ్న. ఇంతకీ దాడి చేసిందెవరు? నిందితుడిని పట్టుకుంటే 2 లక్షలంటోన్న పోలీసులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకోలేరా? మరి వాస్తవం తేలేదెలా? ఇది వాల్టి ప్రైమ్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి గెస్ట్ అవైలబుల్ ఉన్నారు. వైసీపీ నుంచి కేవీ రమణ గారు, టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు, కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ గారు, అదేవిధంగా జనసేన నుంచి రాజు గారు. నమస్తే అండి. డిబేట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి అసలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఆ బయట ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. ఈ స్థాయికి మీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరడు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. సో చూశారు కదండి, జగన్ కి జరిగినటువంటి గాయం. ఇదే రోజు మన డిబేట్ టాపిక్. ఒక్కసారి మనం వైసీపీ దగ్గరికి వెళ్దాం. కేవీ రమణ గారు. రమణ గారు నమస్తే అండి. రమణ గారు నమస్తే అండి. రమణ గారు, ఇప్పటి వరకు మీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను చూశారు. అంటే మీరు ఎలా అంటున్నారు? అంటే ప్రతిపక్షం ఒక విధంగా అంటోంది, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళు మొదట అందరూ కూడా కేటీఆర్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకంత పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. ఇలా జరగడం మంచిది కాదని. రాను ఇదంతా కూడా వేరే విధాలుగా టర్న్ తీసుకుంది. అంటే కావాలనే జగన్మోహన్ రెడ్డి ఈ దాడి చేయించుకున్నారని కావచ్చు, పవన్ కళ్యాణ్ అయితే గత ఎలక్షన్స్ అప్పుడు చేయించుకున్నారు, ఇప్పుడు మళ్ళీ చేయించుకుంటున్నారు, ఇది రివాజ్ గా మారిపోయిందని చెప్పి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీరేమంటారు? అసలు భద్రతా వైఫల్యం అనుకోవాలా, ప్రతిపక్షాల దాడి అనుకోవాలా? చెప్పండి. యామిని గారు, ఇప్పుడు చంద్రబాబు గారు ఖండించడం బాగుంది. అయితే పిర్రగిచ్చి జోలపాడినట్టు ఈరోజు తను ఖండిస్తూనే తన అనుచర వర్గం అంతా కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకోవడాన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఒకవైపు జోలపాట పడతా ఉన్నాడు, వాళ్ళను ఎగేస్తూ ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. అది ఎవరిపైన జరిగినా కూడా ప్రజాస్వామ్యంలో మనం అందరం ఖండించాల్సిందే. ఒకటి. రెండోది, ఎవరు కూడా వాళ్ళంతకు వాళ్ళే రాళ్ళు వేయించుకోవడం కానీ, లేకపోతే రాళ్ళు కానీ ఇంకోటి కానీ వేయించుకోవడం కూడా అది ప్రాణాంతకమైనటువంటి ప్రదేశాల్లో
వేయించుకోవడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఇట్లా మాట్లాడడం అనేది చాలా విడ్డూరమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో అది ఎవరు కూడా సహించినటువంటి విషయం. సో దీన్ని రాజకీయాలకు వాడుకోవాలనేటువంటిది ఇంకొక కోణం కూడా చూస్తున్నారు. రాజకీయాలకు ఇట్లాంటి సంఘటనలు ఎవరు వాడుకుంటారు? ప్రజలకు ఏమీ చేయని వాళ్ళు, ప్రజలకు ఎవరు ఏమీ చేయని వాళ్ళు, తను చెప్పింది అమలు చేయని వాళ్ళు, ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టో చెప్పినామో దాన్ని కనీసం 10% కూడా అమలు చేయకుండా ఆ మేనిఫెస్టోను కూడా అసలు వెబ్సైట్లో నుంచి తీసేసి ప్రజలకు రిక్తహస్తం చూపించేసి చేసిన వాగ్దానాలన్నింటి పెడదారి బట్టి చేసేటువంటి ఎవరైనా తెలుగుదేశం లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా దాన్ని రాజకీయాలకు వాడుకోవడానికి అవకాశం ఉందేమో కానీ జగన్కి అట్లాంటి అవకాశం ఏముంది చెప్పండి మీరే. కాబట్టి జగన్ ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు చెప్పినాడో వాటిలో దాదాపు 98-99% హామీలను నెరవేర్చినాడు. తర్వాత విద్యా వైద్య రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయినాడు. పాలనను పేదల ముంగిటికి సచివాలయ వ్యవస్థల ద్వారా పాలనని ముంగిటికి తీసుకుపోయినాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ ద్వారా కొంచెం దగ్గరకు తెస్తే ఇతను మరింత దగ్గరికి మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీసుకుపోయినా అనేటువంటిది జగమెరిగిన సత్యం ఇది. కానీ అట్లాంటి సందర్భాలలో తనకు తానే దాడి చేయించుకొని ఏదో సానుభూతి పొందడం కోసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుందనేది ఒకటి. రెండోది, దీన్ని తేలుస్తారు పోలీసు వాళ్ళు, ప్రతి ఒక్కటి బయటపడుతుంది. అవహేళన చేయడం అనేది చాలా సులభం. ఏదో ఆ రోజు కోడికత్తితో కూడా ఇతనే పొడిపించుకున్నాడు. ఈ రోజునంటే మన చంద్రబాబు నాయుడు కూడా అలిపిరి ఘటన ఆయన ఎంతగానే చేయించుకున్నాడా? చేయించుకొని ఉండేది అట్లాంటి ప్రాణాత్మకమైనటువంటి ఘటనలు వాళ్ళంతకు వాళ్ళే రూపకల్పన చేసుకుంటారా? కాబట్టి చెప్పే వాళ్లకు కొంచెం సిగ్గు లేకపోయినా ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు అవన్నీ కూడా. సో ఎవరైనా కానీ ఒక ఘటన, అందులోనూ సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పైన ఒక దాడి జరగడం అనేది, రెండోది హత్య చేయడం అనేటువంటిది, హత్యానికి పూనుకోవడం అనేటువంటిది అందరూ కూడా ముక్తకంఠంలో ఖండించాలా. దేశ ప్రధానమంత్రి కూడా ఈ ఘటనను ఖండించడం కూడా మనమంతా కూడా చూసినాం. సో నేను అనేది ఏమంటే రాజకీయాలు కూడా ఎట్లా మారిపోయినాయంటే కక్షలు కార్పణ్యాలతో ముందుకు వచ్చే సమాజంలో మాకే భయం అవుతుంది. ఈరోజు మేమంతా కూడా చాలా పాతతరము రాజకీయ నాయకులు మేము కూడా. ఈరోజు మాకేమనిపిస్తుంది రాజకీయాలంటే, ఒకప్పుడు మా అనంతపురం జిల్లాలో తరిమెల నాగిరెడ్డి, సంజీవిరెడ్డి గారు ఇద్దరు బావమరుదులు. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇద్దరు చెరువు పక్క ప్రచారం పోయి వచ్చి ఒక చెట్టు కింద కలిసినప్పుడు ఏం బావా నీకు ఏ విధంగా బాగుందా అని మాట్లాడుకునేవాళ్ళంట. అది చరిత్ర. అంటే ఒక స్నేహపూర్వకమైనటువంటి పోటీల నుంచి ఈరోజు భౌతికమైనటువంటి దాడులు, ఒక మనిషి వానికంటే అతనికంటే మనం ఎక్కువ సేవ చేసి ఎక్కువ పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాల్లో మన్నన పొందుదామనేటువంటిది పక్కకి వెళ్ళిపోయి ఈరోజు ఆ మనిషినే లేకుండా చేసేస్తే సరిపోతుంది కదా, డైరెక్ట్గా మనమే రాజకీయాల్లో ఉండొచ్చు కదా అనేటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయంటే ఇది చాలా ఘోరమైనటువంటి విషయము. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా అందరూ బాధపడాల్సినటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా. నిన్న జరిగినటువంటి ఘటన కూడా ఎట్లా జరిగింది అనేది మనకందరికి కూడా తెలుసు. ఫుటేజీల్లో మనమంతా చూసాం. ఒక స్కూల్ను ఆసరాగా చేసుకుని దుండగులు చేశారు. తర్వాత అది కూడా ప్లాన్ లేకోకుండా కరెక్ట్గా ఆ ప్రాంతానికి కొట్టాలంటే అంత సులభమైంది కాదు. దాంట్లో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారని కూడా మనకు తెలుసు. మేమేమంటున్నామంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళము అక్కడ వచ్చేది చంద్రబాబు నాయుడు వచ్చి చేసినాడని కాదు మేమంటాడేది. దాని వెనక ఎవరున్నారు, ఎవరుండడానికి అవకాశం ఉంది, ఇప్పుడు ఉండేటువంటి సందర్భం ఎట్లాంటిది, ఈ సందర్భంలో వేరే వాళ్ళు ఎందుకు అట్లాంటి పనులు చేస్తారు, ఇవన్నీ కూడా మేము అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా పలానోళ్ళే చేసినారని ఎట్లా చెప్పేదానికి అవుతుంది? అట్లా చెప్పడానికి కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీని వెనక ఉండి చేయించడానికి అవకాశం ఉంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అది రేపు విచారణలో తేలుతుంది. పోలీసు వాళ్ళు అంతలోకి మిడిమిడి పడిపోయి ఇది వాళ్ళంతగా వాళ్ళే చేయించుకున్నారు. రమణ గారు, భద్రతా వైఫల్యం అనుకోకూడదా? లేకపోతే వేరే వాళ్ళకి ఏం అవసరం ఉంది? వేరే వాళ్లకు ఏం అవసరం ఉంది? భద్రతా వైఫల్యం అంటే ఎట్లా అండి? ఇప్పుడు నేను మా ఇంట్లో కూర్చోండా,
నా ఇంటికి ఎంతమంది పోలీసులు ఉన్నారు? భారతదేశంలో పోలీసు వ్యవస్థ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఆ మాట మాట్లాడరు. ఒక 10,000 20,000 మంది కూడా పోలీసు లేడు భారతదేశంలో, పోలీసు లేడు. కాబట్టి అన్నీ వాళ్ళే దేవుళ్ళు కాదు. అయినా సరే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ మేరకు బయటికి తీయగలుగుతున్నారు కానీ ఈ టెక్నాలజీ లేకుండా అసలు ఎవరిని పట్టుకునే పరిస్థితి కూడా లేదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత భద్రత లేనప్పుడు, ఒక సీఎం కి భద్రత లేనప్పుడు మీరన్నట్టుగా పోలీస్ వ్యవస్థలో తక్కువ మంది పోలీసులే ఉండుండొచ్చు. అయినప్పటికీ కూడా ఒక సీఎం కి భద్రత లేకపోతే సామాన్య ప్రజలు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? నేను అంటున్నాను, మన భారతదేశంలో చరిత్ర కూడా చూడండి. ఇందిరాగాంధీని చంపేశారు ప్రధానమంత్రి హోదాలో, రాజీవ్ గాంధీని చంపేశారు. కాబట్టి భద్రతా వైఫల్యం అంటే జరిగిన తర్వాత చూసుకునేటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా ముందే ఆ ఘటన జరుగుతుందని అందరూ తుపాకులు ఎక్కుపెట్టుకొని ఉండలేరు కదా. కాబట్టి అందులోనూ మబ్బులో పోయేటువంటి టైం అది. ఆ టైంలో పోలీసులు కానీ ఇంకోరు కానీ వాళ్ళకేమీ అతీంద్రియమైనటువంటి శక్తులు ఏమి ఉండవు ఎవరికి కూడా, వాళ్ళు మనుషులే. సో ఇంకోటి కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడైనా కఠినంగా చర్యలు తీసుకోవడానికి పూనుకుంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం పైన దెబ్బ కొట్టేటువంటి కార్యక్రమాలు కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తూ ఉన్నారు. IPS IAS ఆఫీసర్లు కూడా వాళ్ళు దొంగలు, వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళు చేతగాని వాళ్ళు అని చెప్పి వాళ్ళ ఆత్మవిశ్వాసం పైన దెబ్బ కొడితే వాళ్ళ తమ ఉద్యోగాలు ఏ విధంగా చేసుకోగలుగుతారు? రెండోది, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రొవోకేట్ చేయడం వలన ఇది జరిగిందని చెప్పి మేము ఎందుకంటామంటే 73 ఏళ్ల వయసు కలిగిన పెద్ద ఆయన మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉపన్యాసాలు మీరు చూడండి. కొట్టండి, చంపండి, నరకండి, బూడి చేస్తాం. నిన్న కూడా మా అనంతపురానికి బాలకృష్ణ వచ్చినాడు, జగన్ మట్టిలో పూడి చేస్తాము అంటాడు ఆయన. ఇవే ఉపన్యాసాలు ఇచ్చేది. కాబట్టి ఇట్లాంటి ఉపన్యాసాలు ఏమవుతాయి? ఒకరిలో లేకపోయినా ఒకరికైనా ఏదో లోపల ఈ యువకులకి, ఈనాటి యువకులకి పుట్టి వాళ్ళు ఏదో ఇట్లాంటి పిచ్చి చర్యలకు పాల్పడేదానికి అవకాశాలు ఉంటాయి మేడం. అందుకోసం ఇట్లాంటి ఎవరైనా ఖండించాలా, దీనికి దూరంగా ఉండాలనేటువంటి దానికి బదులు దీని ఏదో రాజకీయం చేసుకోవడానికి, దీన్ని ఆసరాగా చేసుకుని ఏదో రేపు పొద్దున జగన్మోహన్ గెలిచడానికి అని చెప్పడం అనేది అది వాళ్ళ మూర్ఖత్వము, వాళ్ళ అవివేకం అవుతుంది తప్ప ఇంకోటి కాదనేది నాకున్న అభిప్రాయం. ఓకేనండి, ఒక్కసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే సురేంద్ర నాయుడు గారు. అంటే మీరు ఇప్పటి వరకు విన్నారు కదా రమణ గారి మాటలు. సో మరి ఆయన అనేది ఏంటంటే వైసీపీ తరపు నుంచి ఇది కేవలం భద్రతా వైఫల్యం అనుకోవడానికి ఇంకొక చాయిస్ అనేది ఏమీ లేదు. కేవలం ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రసంగాలు ఉన్నాయో, లేదంటే టీడీపీ నేతల ప్రసంగాలు ఉన్నాయో, వాళ్ళ ప్రసంగాలకి ప్రభావితమైనటువంటి తెలుగుదేశం శ్రేణులే ఇలాంటి పనులకు పూనుకున్నాయి అని ఆయన అంటున్నారు. మీరేమంటారు? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా BRK న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, బాగుంది, చాలా బాగుంది మేడం. వైసీపీ వాళ్ళ స్క్రిప్ట్ కానీ వాళ్ళు చెప్పేటువంటి పద్ధతి కానీ చాలా 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 బాగుంది. ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ఇప్పుడు వైసీపీ మీద దాడి చేసేటువంటి ధైర్యం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా ఉందా? వైసీపీ, అందులో ముఖ్యమంత్రి గారి మీద, అంటే ఆయన పులి మీద దాడి చేసేటువంటి సాహసం చేయగలుగుతారా? చేసి బతకగలుగుతారా? ఎవరైనా బతకగలుగుతారా చేసి? ఇప్పుడు మీరు గమనించండి, ఈయన అధికారం లేక రాకముందు కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి మీద చెప్పులతో కొట్టండి, పొరకలతో కొట్టండి, చాటలతో కొట్టండి అని చెప్పినటువంటి గొప్ప ప్రజాస్వామ్యం వాది ఈయన. వీళ్ళ స్క్రిప్ట్ చూడండి. ఇంతకు ముందు కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వస్తే ఆయన మీద చెప్పులేసి చేపించిన ఘనత, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద చెప్పులేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఈ ఫ్యామిలీకే కదా. ఈ ఫ్యామిలీని తాకే ధైర్యం ఎవరైనా చేసి తాకిన తర్వాత బతకగలుగుతారా? ఇప్పుడు ఇది ఒక పక్కన పెడదాం. ఇది ఒక పక్కన పెడితే, రెండోది, ఇప్పుడు దాడి చేశారు అంటున్నారు. దాడి చేసేటప్పుడు మీరు వెళ్ళేటువంటి బస్సులో అధునాతనమైన టెక్నాలజీ ఉంది, చుట్టుపక్కల కెమెరాలు ఉన్నాయి. మొన్న లాస్ట్ వీక్
చెప్పు విసిరారు మీ మీద, ఎవరో ఒక అగాంతకుడు చెప్పు విసిరిన అగాంతకుడిని కూడా మీరు పట్టుకోలేకపోయారా? లేదు మీరే వేయించుకున్నారా? లేదు ఇప్పుడు మీరు దాడి చేశారు, రాళ్ళు వేశారు అంటున్నారు. మరి అంటే ఇదంతా కూడా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదనో లేకపోతే ఇంకొకరి మీదో అక్కసు కక్కడం కాదండి. దీన్నైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి దాడిని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నా, గర్హిస్తున్నాను కూడా. ఖండిస్తూనే ఇలాంటి ముఖ్యమంత్రి ఆయన రచించుకోలేడు, ఎదుట మనిషిని రచించలేడు. సాక్షాత్ మీరు గమనించినారు, ఒక సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ఆ ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉంటే ఆయన దాదాపు 6 కిలోమీటర్లు చెమ్మ చీకట్లో నడిపించారు. వీళ్ళు చెమ్మ చీకట్లో నడిపించారు వీళ్ళ పోలీసు యంత్రాంగం. తిరుపతి బై ఎలక్షన్ లో వస్తే తిరుపతిలో రాళ్ళేశారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి ప్రయత్నం చేశారు. ఇన్ని చేసేటువంటి, ఇంత గొప్ప కార్యక్రమాలు చేసేటువంటి ఈ ప్రభుత్వం ఆయన మీద దాడి చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నట్టు? అంటే లా అండ్ ఆర్డర్ రక్షించలేకపోయాడు కదా ముఖ్యమంత్రి. నేను అందుకే డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూనే, చాలా తీవ్రంగా ఖండిస్తూనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, లేదంటే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు కదండి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు సజ్జల కావచ్చు, సజ్జల అంటే వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారుగా ఈసీకి. ఒక్కసారి మనం జనసేన నుంచి రాజు గారు అవైలబుల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రాజు గారు. మేడం గారు నమస్తే మేడం, ప్యానెల్ లోని సభ్యులందరికీ నమస్కారం. రాజు గారు, అంటే మీరు చూశారు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగిన తర్వాత అందరూ కూడా కొంచెం సపోర్టివ్ మోడ్ లోనే మాట్లాడినట్టుగానే అనిపించింది. కానీ తర్వాత వేరే టర్న్స్ తీసుకున్నాయి ఇవి. మీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఇలాంటి డ్రామాలు మళ్ళీ ఎన్నిసార్లు ఆడతారో, గత ఎన్నికల్లో చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. కేవలం ఒక చిన్న రాయి తగిలినంత మాత్రాన ఇంత అవసరమా అన్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేశారు. నమస్కారం మేడం, ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ 5 సంవత్సరాల పాలన చూసాం. అదే విధంగా గడిచిన రాత్రి ఏదైతే జరిగిందో దాడి, ఖచ్చితంగా ఒక రాష్ట్ర సీఎం మీద దాడి జరిగినప్పుడు దానికి ప్రతి ఒక్కడు, అంటే సామాన్యులుగా మనమేలాగో ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారికి సంఘీభావం తెలియజేస్తారు మేడం. అది ఎవరికి జరిగినా, అది ప్రతిపక్ష నాయకుడికి జరిగినా, అధికార పార్టీలో కూడా ఎవరికి జరిగినా వారికి సంఘీభావం తెలియజేస్తాం. అదే విధంగా అందరూ కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది. కానీ మీరు అన్నట్టుగా టర్న్ తీసుకుంది అని చెప్పేసి అంటున్నారు. ఆ టర్న్ తీసుకోవడానికి జరిగిన తర్వాత వాటికి ప్రధాన కారణం ఎవరైతే ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ, నేను ఆల్రెడీ లాస్ట్ డిబేట్ లో కూడా చెప్పాను మీకు, ఇక దండిపాల్యం బ్యాచ్ ఉంటుంది మేడం. వారి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటారు. ఈ దాడిని చంద్రబాబు నాయుడు చేయించాడు, తెలుగుదేశం కార్యకర్తలు చేయించారు, వారికి ఎవరికో కిరాయి మోకులు కప్ చెప్పారు, లేదా తర్వాత ఏమంటారంటే జన సైనికులు అయిన రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి అప్పుడు దీన్ని ఖచ్చితంగా డిఫెన్స్ చేసుకునే పరిస్థితి ఉంటుంది మేడం. మరీ ముఖ్యంగా గడిచిన ఏ ఎన్నిక చూసుకున్నా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ వైసీపీ గవర్నమెంట్ రావడానికి ఎలక్షన్స్ కు ముందు దాడులు ఏవైతే జరుగుతుంటాయో చూసి మనకి విసుగు వేసారిపోయి ఉన్నాం మేడం. మనం మళ్ళీ ఇదే డ్రామా, ఈ కొత్త స్క్రిప్ట్ ఇది. ఈ కొత్త స్క్రిప్ట్ ని ఎన్ని చూసి మనం ఇవన్నీ కూడా విసిగి వేసారిపోయి, ఏంటి మనం ఇప్పటి వరకు ఒక రాష్ట్ర సీఎం కి ఏంటి సెక్యూరిటీ ఉన్నదా? అందులోకి ఎన్ని రాయిలు వెళ్ళి అతని మీదకి వెళ్ళింది ఒకే రాయి అంటున్నారు. ఆ ఒక్క రాయి కరెక్ట్ గా సీఎంకి ఎలా తగులుతుంది? ఆ తగిలి మళ్ళీ బెల్లం పెళ్ళింది. ఆయన ఒక డ్రామా ఆర్టిస్ట్. నాకు ఆయన డిబేట్స్ మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది మేడం. ఒక కన్ను మొత్తం మూసుకుపోయి కన్నుకు మొత్తం ప్లాస్టర్ చేసేసుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కన్ను అంత అలా మూసిపోయింది, కన్ను పెర్ఫెక్ట్ గా చూస్తూ ఒక అవతల వాడి మీద దాడి చేస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఇవన్నీ స్క్రిప్ట్లని కాకుండా వీటిని ఏ రకంగా మాట్లాడతాం? అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి గతంలో ఒక రోడ్ షోలోనే ఎక్కడో జరిగితే ఒక రాడ్ వచ్చి అతనికి తగిలింది.
ఆ రాడ్ తగిలిన వెంటనే ఈ దండుపాళ్యం బ్యాచ్ లో ప్రధానమైన వ్యక్తి మన కొడాలి నాని, ఆ కొడాలి నాని అయితే వ్యాఖ్యలు అయితే గులకరాయి తగిలితేనే నీ బ్రెయిన్ ఏమన్నా చిట్లు పోతుందా, నువ్వేమన్నా చచ్చిపోతావా అంటే వారి రకంగా మాట్లాడొచ్చు. ఈ రోజు ప్రతిపక్షాలు కూడా మాట్లాడకుండా ఉండాలా అంటే ప్రతిపక్షాలు గొంతులు నొక్కుతారా మేడం వీళ్ళు? అంటే వీళ్ళకి జరిగితేనే దాడి, ప్రతిపక్షాలకు జరిగితే స్క్రిప్ట్. అలాగే ఇప్పుడు వారికి తగిలిన దాని మీద అంటే రాష్ట్ర యంత్రాంగం అంతా వారి చేతిలో ఉంది అంటే మీరు చేతగాని వాళ్ళ, మీరు ఈ రాష్ట్రాన్ని చేతగానంతోనే ఈ 5 సంవత్సరాలు పరిపాలించారా? ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ తెలుసుకుని వాటిని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు ఇది ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి పైన, అది కూడా సీఎం పైన దాడి జరగడం అనేది రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుంది అంటారు? సందేశం అంటే మేడం ప్రధానంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మిస్ అయింది అనేది ఈ 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. దాని ప్రతి మీటింగ్ లోని మా అధ్యక్షుల వారైతే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తూనే ఉన్నారు, ఒక సామాన్యుడికి భద్రత ఇవ్వట్లేదు. అలాంటి ఇప్పుడు ఒక సీఎంకే భద్రత లేదు, సామాన్యుడికి భద్రత ఇస్తారు మేడం. అంటే వీళ్ళ చేతగాని వాళ్ళ అంటే మనకున్నటువంటి జనాభా నేపథ్యంలో అందరికీ సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పి ఇంతకు ముందే మనకి వైసీపీ నుంచి మాట్లాడినటువంటి రమణ గారు మాట్లాడున్నారు, విన్నారు కదా? రమణ గారు వారి అన్న మాటలకి ఏవైతే ఉన్నాయో వారికి కూడా సమాధానం చెప్పాలి. ఏంటి ఒక రాష్ట్ర సీఎం కి మనం సెక్యూరిటీ ఇవ్వకుండా అంటే మనం రాడ్ వస్తుందని చెప్పేసి మనం ఇవి వాటిని రక్షించడానికి అవన్నీ పెట్టి కూర్చుంటావా? ఎందుకు సార్? మరి అయితే ఈ రోజు రాష్ట్రంలో సీఎం మీద ఏదో ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు మీద జరిగింది దాడి, ఆయన అలిపిరి దాడిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాణాల మీద తెచ్చుకునే అంత స్క్రిప్ట్ అయితే చేసుకోడు కదా. ఆ దానికి కూడా స్క్రిప్ట్ ఇది ఎవరో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు, ఆ గతంలో మీరు 2004లో మీరు చేయించుకున్న దాడిని కాదు అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి అంత ఒక 20-30 ఫీట్స్ అయితే ఎగిరి పడేలాగా స్క్రిప్ట్ చేసుకుంటారు. వీరికి మాత్రం చిన్న రాడ్ వచ్చి తగిలితే మాత్రం స్క్రిప్ట్ కాదు. ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తలు చేసేశారు, జనసేన కార్యకర్తలు చేసేశారు. అలాగే ఈ రాష్ట్రంలో ఏంటి మన సీఎం అందరికీ కాపాడలేము, ఎంత సెక్యూరిటీ ఇవ్వలేం అంటే సీఎం స్థాయి వ్యక్తికి కూడా సెక్యూరిటీ ఇవ్వనప్పుడు అవే గతంలో మీరు ఒక గడిచిన ఒక 1 వీక్ కానీ 10 days ముందు మీకు IAS IPS ట్రాన్స్ఫర్లు ప్రధాన కారణాలు కూడా ఇవే మేడం. ఆ రమణ గారు అన్నారు వారిని మానసికంగా ఎవరిని సార్ మానసికంగా ఇచ్చేసింది? వైసీపీకి పని చేస్తున్నారు, వైసీపీకి కొమ్ము కాస్తున్నారు, వారి యొక్క కార్యాలయాన్ని వైసీపీ కార్యాలయాలుగా మారుస్తున్నారు. ఇటువంటి అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకుని సార్ వారిని ట్రాన్స్ఫర్లు అయితేనే ఉండి ఏమైనా చేసింది. తెలుగుదేశం కాదు కదా, ఒక పురంధేశ్వరి కాదు కదా చేస్తా. ఈ భద్రతా వైఫల్యాలు వారెప్పుడు కూడా ఈ వైసీపీ పనిచేయటంలోనే పడిపోతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలను పట్టించుకునే ఈ రాష్ట్ర యంత్రాంగం లేదనేది కూడా మా జనసేన పార్టీ నుంచి మించేస్తున్న వారి మీద ఆరోపణలు కూడా కాదు మేడం, నిజమే. అంటే ఇక్కడ మీరు స్వయానా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పండి అంటే స్వయానా జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత భయం లేకపోతే ఇలాంటి దాడులకు దిగుతారు అని అంటున్నారు, విన్నారు కదా మీరు కూడా? దాడులకి మేడం మీరు అంటున్నారు ఇప్పుడు దాడి జరిగిన విధానం అయితే ఆ రోజుకి అప్పటికప్పుడు మేము ఖండించాం. కానీ ఇది ఖచ్చితంగా వైసీపీ స్క్రిప్ట్ మేడం, ఇది వైసీపీ స్క్రిప్ట్ ఇది. ఎందుకంటే చూసి మనం ఎన్నిసార్లు చూస్తాం మేడం, కోడికత్తుతో అటాక్ జరిగింది ఏంటి, దాని మీద పురోగతి ఏంటి సాధించారా? మా బాబాయ్ మర్డర్ జరిగింది, దాని మీద ఏమన్నా పురోగతి వచ్చిందా? ఏమన్నా వారికి ఏమన్నా ఈ దోషులకి ఏమన్నా శిక్షలు పడ్డాయా? ఎప్పుడు జరుగుతుంది? మన 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు ఎవరు అంటే మీరు గవర్నమెంట్ లో ఉంటూ మీరు మీ ద్వారా మీ చుట్టూ మీ సొంత బాబాయ్ మీద అటాక్ జరిగితే ఆ కేసుని మీరు ఛేదించలేరు. అలాగే మీ మీద జరిగిన దాడికి దాని మీద కూడా పురోగతి ఉండదు. మీరు ఏ రోజు కూడా కోర్టుకి వెళ్ళి మీ యొక్క వాదన వినిపించరు. ఏంటి మేడం ఇవన్నీ నమ్మశక్యంగా ఉంటాయి? ఇవి కోడికత్తి జరిగింది మేడం, సీనో మీరు రండి నాకు బెయిల్ రావట్లేదు మీ వాదన వారి కొరకు లాయర్లు ఎన్నిసార్లు మేడం మొత్తుకున్నారు? అంటే వారికి మైలేజ్ వచ్చి పనులు ఏమైనా సరే జరిగితే వారు దాన్ని యూజ్ చేసుకుంటారే తప్ప దాని తర్వాత దాని మీద పురోగతి అనేది ఉండదు. దాన్ని మేము ఎన్నిసార్లు ఖండించినా మా ప్రతిపక్షం నోరు నొక్కుతారే తప్ప దాని మీద పట్టించుకోరు. కానీ నిజంగా గనక ఈ రాయి దాడి అనేది గనక నిజంగా గనక జరిగితే దాన్ని మా ప్రతిపక్షాలు ఏ రకంగా తీసుకుంటాయంటే మేడం, ఏమో ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు,
చెయ్యనందుకే మహిళా మన తన వారి కుటుంబం ఓకేనండి. నాశనం అయిపోయినందుకు ఆమె ఇసిరిందేమో అని అనుకుంటాం. అదే విధంగా ఈ కల్తీ మద్యం తాగిన ఏ వ్యక్తి అయినా ఈ రోజు నా ఈ బాడీ పారాలిసిస్ వచ్చేయడానికి ప్రధాన కారణం ఈ జగన్మోహన్ రెడ్డి అనుకుని కానీ విసిరేయడం అనుకోవాలా, లేదా ఈ ఓకేనండి. రాష్ట్రంలో ఉపాధి లేనటువంటి ఒకసారి మేడం వ్యక్తులు ఎవరైనా కాంగ్రెస్ విసిరారా? ఎస్కే బాజీ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. నమస్తే అండి బాజీ గారు. నమస్కారం అమ్మా. అంటే బాజీ గారు చూశారు జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి. సో మరి వాళ్ళైతే ప్రతిపక్షాలు అంటే కూటమిలో సభ్యులు కావచ్చు, చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రసంగాలు కావచ్చు, ఇవే ఈ దాడికి పురిగల్పాయి అని చెప్పి వాళ్ళ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఇష్యూలోకి మిమ్మల్ని పెద్దగా లాగలేదనే అనుకోవచ్చు అనుకుంటున్నాం. మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయి దాడి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి మీద, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన రాళ్ల దాడులు, ఈ 3 రాళ్ల దాడులు కూడా చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ దేశం వ్యాప్తంగా కూడా ఈ వార్త మీడియా ద్వారా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ రాళ్ల రాజకీయం పట్ల ప్రజలు చిల్లర రాజకీయం ఆంధ్రప్రదేశ్లో అని నవ్వుకుంటున్నారు. ఎందుకంటే అంత హేయమైన చర్యలకి ఈ పార్టీలు దిగజారటం అనేది చాలా శోచనీయమమ్మా. ఇప్పుడు ఇందాక మన రమణ గారు మాట్లాడుతూ ప్రతిపక్షాలు చంద్రబాబు గారు కవ్వించారు, ప్రతిపక్షాలు వాళ్ళు కవ్వించబట్టే ఆకతాయిగా చేశారు అంటున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నానమ్మా, ఒకవేళ నిజంగా ప్రతిపక్షాలు వాళ్లే చేయించారు అనుకుంటే గనక ఇట్లా దాడులు చేస్తే ఆ దాడులు చేయబడిన వ్యక్తికి సింపతి వస్తుంది కదమ్మా. సింపతి వస్తే అది ఆయనకి ఆ పార్టీకి ఎడ్జి వస్తుంది కదా. అట్లా ఎందుకు కోరుకుంటారు ప్రతిపక్షాల వాళ్ళు? సింపతి రావటం కోసం అని కావాలని రాళ్ళదాడి చేయించి సింపతి కోసం వాళ్ళు చేయిస్తారనుకోవటం అనేది అవివేకం కదమ్మా. ఇది ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారో మరి ఆలోచించాలి. యాక్చువల్గా నేనేమనుకుంటున్నానంటే ఇదంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన పరిపాలన మీద, ఆయన విధానాల మీద తీవ్రమైన బాధతో, కోపంతో ఎవరన్నా ఆకతాయిలు చేసిన పనిగా నేను చూస్తున్నాను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగింది కాబట్టి మరి మిగతా పార్టీ నాయకుల మీద కూడా రాళ్లు విసిరే కార్యక్రమానికి మరి కొందరు ఆకతాయిలు చేశారేమోనని చెప్పేసి ఇది ఒక అంటే ఇక్కడ టీడీపీ అంటోంది ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ కావచ్చు, బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఆకతాయిలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే నాకు ఒక అనుమానం ఏంటంటే అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనకి 3 అంచెల భద్రత ఉంటుంది. ఆయన ప్రసంగించే వేదిక ఎక్కడైతే ఉందో అక్కడ దానికి ముందే మరి వీళ్ళు మన రక్షక సెక్యూరిటీ వాళ్ళందరూ వీళ్ళు చెక్ చేసి అంతా అక్కడ క్లియర్ చేసిన తర్వాతే సీఎం గారి కాన్వాయ్ అక్కడికి వస్తుందమ్మా. అలాంటప్పుడు పక్కనే ఉన్న స్కూల్లో మరి ఆకతాయిలు చేరటం ఏంటి? ఖచ్చితంగా ఆ సమయంలోనే కరెంట్ తీసేయటం ఏంటి? ఇదంతా కూడా ఒక చూడటానికి ఏంటంటే కొంచెం ఆలోచించాలి. ఇందాక మనకి విజయవాడ సిపి మాట్లాడారు చూసారా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి మాట్లాడారు చూసారా బాజీ గారు? ఎలక్ట్రిసిటీ తీయడం అనేది ప్రోటోకాల్ లో భాగం అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో. అదేనమ్మా చెప్తున్నా, కరెంట్ తీసే అదే సమయంలో కరెంట్ పోవటం ఏంటి, అదే సమయంలో రాళ్ళదాడి జరగటం, ఇదంతా కూడా ఏదో ఒక స్క్రిప్ట్ లాగానే అనిపిస్తా ఉందమ్మా చూడటానికి. ఎందుకంటే అసలు కరెక్ట్ గా ఇలాంటివన్నీ కూడా ఎన్నికల ముందు ఎందుకు జరుగుతున్నాయమ్మా? ఎన్నికల ముందే పోయినసారి ఎన్నికల్లో కూడా కోడికత్తి, ఇప్పుడు ఎన్నికల్లో కూడా రాళ్ళదాడి కానివ్వండి, తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన ఈ రాళ్ల దాడిని చాలా చాలా లౌక్యంగా తనకి రాజకీయ లబ్ధికి వచ్చే విధంగా ఆయన ప్రసంగంలో దాన్ని చేర్చి మాట్లాడారమ్మా. దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే దీన్ని ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటం కోసం తయారు చేయబడిన స్క్రిప్ట్ గా మరి అనుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా కానీ ఈ దాడుల యొక్క పరంపరని మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇది ఒక నవ్వుల పాలయ్యే విధంగా కనపడతా ఉంది. దీన్ని ఇకనైనా ఆపితే మంచిది, ఇలాంటివి జరగకుండా చూస్తే మంచిది అని చెప్పేసి నేను అన్ని పక్షాల పార్టీ వాళ్ళకి కూడా సూచిస్తాను ఉన్నాను. ఓకేనండి, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారట, ఏమిటో ఒక్కసారి ఆయన అవకాశం ఇద్దాం. చెప్పండి సురేంద్ర నాయుడు గారు. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా 4 మనం హలో మేడం, ఒక్క నిమిషం.
వైసీపీ దాడి మీద ప్రధానంగా మనం 4 అనుమానాలు నాకు కూడా. ఒకటి, వీళ్ళు ఏమి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈ అభివృద్ధి మీద చర్చ జరగనీయకుండా ఈ దాడి మీద చర్చని మళ్లించేదానికైనా వీళ్ళు చేసి ఉండాలి. నెంబర్ 1. కాదు అనుకుంటే వీళ్ళ మీద కసితో పెద్ద జోక్ అది. వాగ్దానాలు ఏమీ చేయలేదు అనేది ఒకటి. నాసి రకం మందు, అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ అదే విధంగా వీళ్ళ మీద వీళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు నుండి కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద దాడి కానీ ఇలాంటి సంఘటనల వల్ల బాధపడినటువంటి వాళ్ళైనా వీళ్ళ మీద దాడి చేసి ఉండాలా. లేదు అనుకుంటే ఇప్పుడు వీళ్ళ తల్లి గారు వీళ్ళ బాధపడలేక ఇదే స్క్రిప్ట్ అంటే బ్రదర్, వాళ్ళ స్క్రిప్ట్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదే దానికన్నా చేసి ఉండాలి. ఇవేవి కాకుండా ఇంకొకటి జరిగే ప్రసక్తే లేదు. వీళ్ళు ఇవన్నా చేసి ఉండాలా. లేదంటే మొన్న ఏదైతే 2014-19 ఎన్నికలకు ముందు కోడికత్తి సీను దగ్గర గీపించుకొని వేరే రాష్ట్రంలో పోయి తీసుకున్నాడో ఆ విధంగా ఈ రోజు కూడా ఈయన స్క్రిప్టే అని అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా ఏది ఏమైనా కానీ నేనైతే ముఖ్యమంత్రి గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూనే ఈయన ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోవాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం లేదంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ కలుగజేసుకొని ఈ ముఖ్యమంత్రిని పక్కన పెట్టాలి. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కదండి, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సజ్జల కావచ్చు, ఈ దాడి నేపథ్యంలో కంప్లైంట్ చేశారు కదా ఈసీకి. అదే మేడం, కంప్లైంట్ చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారు ఒక్క మాట చెప్పలేదు. ప్రెస్ మీట్ పెట్టి డీజీపీ గారు ఎట్ట జరిగింది, ఏం జరిగింది, దీని మీద నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటానని కానీ లేదు సిఎస్ కానీ వీళ్ళెవరు కూడా ఏం మాట్లాడాల. కాబట్టి డీజీపీని కూడా తీసేసేయాలా, సిఎస్ గారిని కూడా ప్రధాన సిఎస్ ని కూడా తీసేయాలా, ఈ రాష్ట్రంలో పదవులను తీసేయాలా. కేంద్ర బలగాలతో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రక్షణ కల్పించాలి. కేంద్ర నిఘా సంస్థల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే ఈ దాడి మొన్న చెప్పుతో వేసినోడు ఎవడున్నాడు వాడు కానీ, నిన్న గులకరాయి వేసినోడి మీద కానీ, గులకరాయి వేసినోడి మీద కానీ, చెప్పుతో వేసినోడి మీద కానీ కఠినంగా శిక్షించాలా. వీళ్ళని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. ఏది మేడం, ఇంత టెక్నాలజీ ఉండేటప్పుడు చిన్న దొంగతనం జరిగితేనే గంటల మీద మనం ఆగమేఘాల మీద ఆ దొంగను పట్టుకునేస్తున్నాము. అంటే అక్కడ చాలా మంది జనం ఉన్నారు, వేల మంది జనం ఉన్నారు, ఎవరు చేస్తుంటారో ఐడెంటిఫై చేయడానికి కొంత టైం పడుతుందని చెప్పి విజయవాడ సిపి అంటున్నారు. చుట్టూరు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆయన ప్రయాణించే వాహనానికి చుట్టూరు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎన్ని రోజులు, 5 రోజులు అవుతా ఉంది. అంతకుముందు చెప్తూ వేసినోడు దాదాపు 20 రోజులు అవుతా ఉంది. వాడినైనా పట్టుకోవాలి కదా. అంటే ఈ మాదిరి దాడి చేస్తా ఉంటుంది ముఖ్యమంత్రి గారి మీద. బాధ్యత లేదా డీజీపీకి కానీ వీళ్ళ కోరికి కూడా ఆ విధంగా దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నా నేను. ఖండిస్తూనే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఫెయిల్ అయినారు కదా వీళ్ళు, ఈ డీజీపీ వీళ్ళు, ఈ పోలీసు యంత్రాంగం ఫెయిల్ చెప్తున్నారండి. 8 మంది ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారంట దీన్ని ఛేదించడానికి. ఆయన చెప్తున్నారు ఇందాక ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో. ఉపయోగం ఏందో, 8 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఉపయోగం. ఒక ఒక్క నిమిషం అండి, నెక్స్ట్ మీరే మాట్లాడుతున్నారు. వీళ్ళు ఫెయిల్ అయిపోయినారు కాబట్టి కేంద్ర నిఘా సంస్థలకు అప్పగించాలి. నిఘా సంస్థలకు అప్పగించి క్లియర్ గా ఎవడైతే పట్టుకున్నాడో వాడిని క్లియర్ గా శిక్షించాలి. ఎవడైనా కానీలే. ముఖ్యమంత్రి దాడి చేస్తే తమాషా ఏమి ఈ రాష్ట్రంలో ఒప్పుకునే ప్రసక్తి లేదు. దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఓకేనండి రమణ గారు మాట్లాడండి. అంటే విన్నారు కదా, మీ వర్షన్ చెప్పండి. అట్ ది సేమ్ టైం ఆయన అన్నది విన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటితో విసుగు చెందిన ప్రజలే ఈ పని చేశారు అంటున్నారు. ఇప్పుడు ఒక అంశం పైన ఒక డిబేట్లో పాల్గొన్నప్పుడు సమగ్రంగా దాన్ని స్టడీ చేసి వచ్చి కూర్చుంటే అర్థమవుతుంది. వాళ్ళు కన్ఫ్యూజన్లో మాట్లాడుతూ ఉన్నారనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిత్రులు వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి తేడా లేకుండా చెప్తారు. పివి నరసింహారావు చెప్పలేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? ఒకటి. రెండవది, వ్యవస్థలు మేనేజ్మెంట్ చేసే దాంట్లో ఎవరు అగ్రగణ్యులో
ఎవరు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలన చేసినారో, వ్యవస్థలన్నీ ఎట్లా నాశనం అయిపోయినాయో దానికి ఈ 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్ కారణమా, 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు కారణమా అనేది ప్రజలు తెలుసుకునే 2019లో కీలెరిగి వాత పెట్టినారు ప్రజలందరూ కూడా. రెండవది, వీళ్ళ సంస్కృతిని గురించి ఆయన మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్తా, అన్నిటికంటే గొప్ప సంస్కృతి ఏంటంటే వీళ్ళు కేవలం చెప్పులు రాళ్లు వేసినారు. చంద్రబాబు నాయుడు సరాసరి ఎన్టీ రామారావును చంపేసి పార్టీని లాగేసుకున్నాడు ఆయన. వీళ్ళంతా రాళ్లు చెప్పులు వేసిండే ఘటనలే చెప్తున్నాడు ఆయన. అసలు చంద్రబాబు ఎన్టీ రామారావుని చంపేసే పార్టీని లాగేసుకున్నాడనే విషయము అది మర్చిపోయినాడు అతను. సో అందుకోసమని మేము ఫెయిల్ అయిపోయినాము. అవును, అవును, మేము కూడా చెప్తున్నాం. నువ్వు వినాలి కదా మేము చెప్పేది. నువ్వు కూడా వినాలి కదా. అవునయ్యా, వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు మీ ముఖ్యమంత్రి ఉండేదే. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. నువ్వు కొత్తగా వచ్చినట్టున్నావు బ్రదర్. అదే ఆయన వినమని చెప్పండి, మేడం. ఇప్పుడు ఆయన చెప్పింది నేను అడ్డం మాట్లాడుతున్నాను. డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. ఒక్క షార్ట్ బ్రేక్ తర్వాత తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ప్రజలతో బహిష్కరించబడినటువంటి వాడు ఘోరంగా 23 బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఈ రోజు మన టాపిక్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి. సో ఇప్పుడు ఒక్కసారి మనం జనసేన నుంచి రాజు గారితో మాట్లాడదాం. రాజు గారు, దానికంటే ముందు ఒక్క విషయం అండి. ఒకేసారి ఇద్దరు మాట్లాడుతుంటే మీరు చెప్పాలనుకుంది ప్రజల్లోకి వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఓవర్లాప్ అయిపోతుంది. సో రాజు గారు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు మిగిలిన వాళ్ళ అంటే వాళ్ళ వర్షన్ విన్నారు కదా. అంటే ఏదైతే ప్రభుత్వ వైఫల్యం ఉందో దానివల్లే ఈ దాడి జరిగిందనేది మీ కూటమిలోని పార్టీ టీడీపీ అంటున్నటువంటి మాట. మేము కూడా అదే చెప్తున్నాం మేడం. మాట్లాడుతున్నారు. మేమేమంటామంటే వైఫల్యం ఎలా జరిగింది, భద్రతా వైఫల్యం కూడా చంపినటువంటి ఘటనలు మన భారతదేశంలో జరిగినాయి. ఆర్డర్ వల్ల అక్కడ మిస్ అయింది. భద్రతా వైఫల్యాన అనే ఒక మాటతో చెప్పేసి చేతులు ముడుచుకునేది కాదు. అది కాదు సార్, భద్రతా వైఫల్యం జరగలేదు సార్. భద్రతా వైఫల్యం చేయించారు సార్. భద్రతా వైఫల్యం చేయిస్తూనే ఉంటారు సార్. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, ఈ దొండపాలెం బ్యాచ్ అదే భద్రతా వైఫల్యం చేయించినది సామాన్యుడికి అయితే అదే మీదకుంటారు. అది జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక చిన్న దెబ్బతోనో అదేదో దండ అంటే కదా నువ్వు.
మీ వాయిస్ దండ వినిపించట్లేదు దండ రమణ అంటే గారు. కదా మీకు బ్రదర్, ఆ ఏమన్నా దండ చెప్దామా? మీరే కదా, ముగ్గురు కలిస్తే దండ అవుతుంది, ఒకడెట్లా దండ అవుతాడు? చెప్పండి సార్. మీరు కాదబ్బా, చెప్పండి, నేను చెప్తాను మీకు సమాధానం. మీరు దండ అంటే దండ ఎవరిదైతుంది? ఒకటి దండ కాదు, ముగ్గురు కలిసి వస్తే దండ అవుతుంది. అది సార్, అది అదే అవును చెప్తున్నా సార్. కదా, దండ మేము ఎవరిది దండ ఏంటన్నా? వస్తాము. లేదా ఈ రాష్ట్ర దండు ప్రజలంతా మీదే. కలిసే వస్తాం. అంటే ముగ్గురు ఏమంటారండి? కలిసి దండ అంటారు. ఏమంటారు? ఒకడు వస్తే దండ అంటారా? రమణ గారు, రమణ గారు, రమణ గారు మీరు ఏమంటారు? దండు అంటున్నారంటే ఇదిలో టీడీపీ జనసేన పాత్ర మాత్రమే కాదు, బీజేపీది కూడా ఉందంటున్నారా? ఏది మేడం? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రాజు గారు, ఒక్కసారి. రమణ గారు మీరు అనేది ఏంటి? వాళ్ళే ఒప్పుకుంటాడా దాన్ని బట్టి? అంటే మీరు ఇందులో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని అంటున్నారు, అంతేనా? నేనేమంటున్నానంటే నేనన్నా ఇంతవరకు ఏమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తలుపుకున్నట్లుగా దండుపాలెం దండు అంటున్నాడు ఆయన. దండుపాలెం దండ ఎవరు? ఒకటిని దండు అంటారా, ముగ్గురిని దండు అంటారా అని నేను అంటున్నా. కాబట్టి మేము ఇప్పుడు వాళ్ళ మాటలు బట్టి మాకు ఇప్పుడు అనుమానం వస్తా ఉంది. వాళ్ళు చెప్పిన మాటలు బట్టి మాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఈ దండే పాల్గొనిందని వాళ్ళే ఒప్పుకుంటాడు దండని. అదే సార్, దండుపల్లి మాది దండే సార్. మూడు పార్టీలు నేను టాపికే మాట్లాడుతా అంటే మీరే డైవర్ట్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్యకు పోతున్నారు మీరు. వివేకానంద రెడ్డి హత్య వరకు మీరే పోయింది, నేను కాదు. వచ్చి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని అంతటి కూడా ఎన్డీఏ కూటమి చెప్పుకోవడానికి కూడా మీకు అర్హత లేదు బ్రదర్. బ్రదర్, ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ కూటమి ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఇండియాతో లాలోచబడింది సార్. మిత్రుడు ఫ్రెండ్ బాబు, నేను చెప్పేది ఏమంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఇండియాతో లాలోచబడింది. అదెట్లా ఇండియాతో చెప్పండి మీరు. ఆయన ఏమంటున్నారంటే అండి రాజు గారు, రమణ గారు ఏమంటున్నారంటే ఎన్డీఏ కూటమి జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో లాలూచి పడిందని ఆయన అంటున్నారు. రమణ గారు, మేడం ఇది ఈ రాష్ట్రంలో జరిగిన మనకి స్టార్టింగ్ నుంచి ఓకేనండి, ఓకే, బ్రీఫ్ చేయండి. మన టాపిక్ నుంచి వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నప్పటి నుంచి జరిగిన ఏ పరిణామం తీసుకున్నా దీంట్లో అంతిమంగా దేంట్లోని కన్క్లూజన్ అనేది ఉండదు మేడం. ఈ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన ఏ దాడిలోని కూడా కన్క్లూజన్ ఉండదు. దాడి జరుగుతుంది, దాని ద్వారా వచ్చిన ఫలాలను వారు అనుభవిస్తూనే ఉంటారు. కానీ ఈ రోజు దానిలో భాగంగానే ఈ భద్రతా వైఫల్యం జరిగిందని మేము అంటున్నాం అని చెప్పి శ్రవణ్ గారు అన్నారు. తేల్చేస్తారు, భద్రతా వైఫల్యం మీ ద్వారా జరిగింది, మీకు అనుగుణంగా జరిగింది. ఎన్టీ రామారావు పైన చెప్పులేపించింది మీరు మాట్లాడతారా? ఎన్టీ రామారావు పైన చెప్పులేపించింది ఎవరు? రామారావు మీద చెప్పులేపించిన తర్వాత ఏం చేశారు? రామారావు పైన చెప్పులేపించింది ఎవరు బ్రదర్? గవర్నమెంట్ లో ఉన్న వారందరూ ఏం చేశారు సార్? మీరు వాటి మీద ఎవరు ఏపించింది ఏంటన్నా? ఎప్పుడో జరిగిన వాటి గురించి ఎందుకు సార్? టాపిక్ డైవర్ట్ అవుతోందండి, టాపిక్ డైవర్ట్ అవుతోంది. చాలా ఎక్కువసేపు డైవర్ట్ అయిన టాపిక్ పైన మాట్లాడుతున్నారు. ఆన్ ది వే వస్తే ఓకే గానీ గురించి మేము మాట్లాడుతున్నాం. ఓకేనండి, ఈ రోజు మన టాపిక్ జగన్మోహన్ రెడ్డి పైన రాయితో దాడి, ఇదే మన టాపిక్. దానికి స్టిక్ అవుదాం. ఓకేనండి, ఒక్కసారి కాంగ్రెస్ వారి దగ్గరికి వెళ్దాం. మేడం, దాడి దురదృష్టకరమైంది, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మేడం, అమానుషమైనటువంటి చర్య అది. దాన్ని ఒక పక్క ఖండిస్తూనే ఇంకో పక్క గిచ్చుతున్నారు వీళ్ళు. అది మంచిది కాదు అంటున్నాం మేము. ఓకేనండి, ఒక్కసారి మనం ఒక్కసారి బాధ్యతతో మాట్లాడదాం. కాంగ్రెస్ స్క్రిప్ట్లు ఎవరు రాసుకుంటారు? ఓకేనండి, ఓకే, చాలా తక్కువ టైం మాట్లాడారు బాజీ గారు, వారితో కూడా మాట్లాడాలి. ఒక్కసారి వారికి కూడా అవకాశం ఇద్దాం. బాజీ గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. బాజీ గారికి చాలా తక్కువ టైం ఇచ్చాం కాంగ్రెస్ నుంచి. బాజీ గారు అంటే ఇక్కడ మధ్య చెప్పండి అంటే ఇక్కడ మధ్యలో కొన్ని టాపిక్స్ వస్తున్నాయండి. మాట్లాడినప్పుడు పివి నరసింహారావు ఆయన పైన వేసినటువంటి చెప్పుల దాడికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. అది మా టైంలో కాదు, కాంగ్రెస్ టైంలో జరిగింది, కాంగ్రెస్ వాళ్లే వేయించుకున్నారని కూడా అంటున్నారు. ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వండి, తర్వాత టాపిక్ లోకి వెళ్దాం. విషయాలు ఎప్పుడో చరిత్ర ఎందుకమ్మా, ఈవేళ జరుగుతున్న వర్తమానం గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ జరిగింది, దాడులు జరుగుతున్నాయి, అవి ఎందుకు జరుగుతున్నాయి, నేపథ్యం ఏంటనేది మాట్లాడుకోవాలి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్లలో చాలా అధ్వానంగా ఉంది.
రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా తయారైపోయింది. ఈ రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక వలస వెళ్ళిపోతున్నారు. నిర్మాణ రంగం కుదేలయ్యి అసంఘటిత రంగంలో కార్మికులు తినటానికి తిండి లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మద్యాన్ని తాగి వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్యాంక్రాసిస్ దెబ్బతిని, లివర్లు దెబ్బతిని చావు బతుకుల్లో కొట్టాడుకుంటున్నా ఉన్నారు. అలాగే రైతాంగం వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్యలకి ఇవన్నీ గురించి మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం అండి. రాజధాని లేని రాష్ట్రంగా చరిత్రకి ఎక్కింది ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక హోదా కానివ్వండి అటకెక్కినాయి. ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారమ్మా. ప్రజల యొక్క ఆలోచనల్ని పక్కదారి పట్టించడానికే ఈ డ్రామాలన్నీ ప్రజలే కాదు, కాస్తంత తెలివితేటలున్న ఆ విఘ్నత ఉన్న ఆలోచన శక్తి ఉన్న ఎవరైనా గానీ వీటిని చూసి ఇలాగే చూస్తారమ్మా. అంతకంటే ప్రత్యేకంగా లేదు. ఇప్పుడు మీరేమంటారు ఇప్పుడు చెప్పండి బాజీ గారు, వీటన్నిటి నేపథ్యంలోనే దాడి జరిగిందంటారా? ఏమిటి చెప్పండి. ఖచ్చితంగా ఏంటంటే ప్రజల దృష్టిని ఈ వైఫల్యాల నుంచి మళ్లించడానికే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత తప్పించి దీని వెనకాల మరో ఉద్దేశం ఉండబోదు. చెప్పండి రమణ గారు. అందుకనే ఎన్నికల ముందు ఏంటమ్మా ఇదంతా? పోయిన ఎన్నికల్లో శ్రీనివాసీను రేపు నేనేమనుకుంటున్నానంటే రేపు రామకుల్ని పట్టుకొచ్చి వాళ్ళ వీళ్ళే రాళ్లు పెట్టి కొట్టారని చెప్పి జైల్లో పెట్టించినా మీరు ఆశ్చర్యపడక్కర్లా. మనం చూస్తాం, చూడండి కొద్ది రోజుల్లోనే. ఇది యంత్రాంగం కూడా ఆల్ చేతిలో సార్. అలా జరిగినా కూడా ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు మీ ఎవరో దారిని తీసుకొచ్చి అతని మెడలో ఒక కండువ వేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళనో ఇంకో పార్టీ వాళ్ళనో ముద్రేసి వాళ్ళను 10 ఏళ్ళు 5 ఏళ్ళు జైల్లో పడేసి చేసినా ఆశ్చర్యపడక్కర్లా. మనం గత చరిత్ర చూస్తే ఇది ఎలా ఉందంటే ఇదిగో పులి నానా పులి అని, ఇప్పుడు నానా పులి అన్నట్టుగా తయారైపోయింది. ఇదిగో రాయిదాడిని. ఇప్పుడు ఏంటంటే నమ్మటానికి ప్రజలంతా అమాయకులేం కాదు. ఇట్లాంటి జాలిపడి ఓట్లతో మ్యానిపులేషన్ చేసేటువంటి చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య ఈ జగన్మోహన్ రెడ్డికి నిజంగా మేడం ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆయన వల్ల అది అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసుంటాడు మేడం. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి అందుకో చేయించుకున్న దాడి. దానిని అధికార యంత్రాంగం వైఫల్యం కాదు, అధికార యంత్రాంగం దాడి లేదంటారా? ఈ ప్రజల యొక్క తిరుగుబాటుని దాన్ని యాక్సెప్ట్ చేయాలి, రెండింటిని యాక్సెప్ట్ చేయాలి. ఒక్క నిమిషం ఫైనల్ గా సురేంద్ర నాయుడు గారు ఏదో కన్క్లూడ్ చేస్తారంట, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి మేడం. నేను ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పు దాడిని గాని గులకరాయి దాడిని గాని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కేంద్ర నిఘా సంస్థలతో క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయించి జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి చెప్పుతో వేసిన వాళ్ళని ఖచ్చితంగా సీరియస్ గా శిక్షించాలా, కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. టైం అయిపోయిందండి, టైం అయిపోయింది, కన్క్లూడ్ చేద్దాం. ఓకేనండి, టైం లేదు అసలు, కన్క్లూడ్ చేసేద్దాం ఇంకా. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మేడం ఒకటే చెప్తున్నా, చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దారులు ఎవరు కూడా సమర్థించకూడదు. ఓకేనండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. వైసీపీ నుంచి కేవీ రమణ గారు, టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు, కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ గారు, జనసేన నుంచి రాజు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చూశారు కదండి, సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి. సో దీనికి సంబంధించి టీడీపీ ఏమంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒకంత చాలా పాజిటివ్ వేలో, అంటే సపోర్టివ్ గానే వాళ్ళు ట్వీట్స్ కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు ఉన్నాయి.
కానీ తర్వాత వేరే వేరే టర్న్స్ తీసుకున్నాయి. టీడీపీ అంటోంది కావాలనే ప్రతి ఎలక్షన్స్ కి ముందు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా కావాలనే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎలక్షన్స్ కి ముందు ఇలాంటి ఒక డ్రామా ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే వైసీపీ అయితే ఇటు కూటమి పార్టీలు, ఇందులో బీజేపీని కూడా జాయిన్ చేశారు. ఇప్పుడు మనకి డిబేట్లో జాయిన్ అయినటువంటి వైసీపీ నుంచి రమణ గారు జాయిన్ అయ్యారు. ఆయన దీనిలో బీజేపీని కూడా జాయిన్ చేశారు. ఈ కూటమి పార్టీలే మా పైన దాడి చేయించారంటే జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించారని చెప్పి ఆయన అంటున్నారు. సో ఇప్పుడు మనం కాసేపటి క్రితం విజయవాడ సిపి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానిలో దీనికి సంబంధించి ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేశాం, ఒక 8 టీమ్స్ని. వాళ్ళు త్వరలోనే దీన్ని ఛేదిస్తారు అని చెప్పి ఆయన ప్రెస్ ముఖంగా తెలియజేశారు. సో మున్ముందు చూడాలి ఇందులో ఎలాంటి వ్యక్తులు బయటకు వస్తారు, అలాంటి ఇష్యూస్ అన్ని కూడా. సో ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.